కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను దాదాపు 3,50,000 మందికి ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఏ డివిజన్లో ఎవరికి రిజర్వేషన్ కేటాయించారు అనేది డిస్ప్లే చేయడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి తప్పుల తడకగా మారిందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇతర నేతలు సైతం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి స్థానిక రెండు రకాలకు సంబంధించినటువంటి ఇటు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఉన్నారు. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ అభ్యంతరం ఏంటి ఒకసారి చూద్దాం. టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలంగాణ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ దట్ irregularities in the reservations of wards and divisions for the upcoming local body elections and violation of GO MS నెంబర్ 9 అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అసలు ప్రధానంగా వీరి యొక్క అభ్యంతరాలు ఏంది, వీరు పలువురి యొక్క సంతకాలు తీసుకొని వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏంటి అసలు మీ పేరేంటి, మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, మీ అభ్యంతరం ఏంటి అసలు? నేను సయ్యద్ నయీం, బీఆర్ఎస్ పార్టీకి ఒక సీనియర్ కార్యకర్త, ఒక ఉద్యమకారుండి. నేను ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. మేము ఇవాళ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే మాకు రిజర్వేషన్లో మా 27 వార్డుకు అన్యాయం జరిగింది. మా 27 వార్డులో ఎస్సీ సోదరులు అతి తక్కువ ఉంటారు. ఇతర వార్డులకు మనం గమనిస్తే తక్కువ ఉంటారు. అంబేద్కర్ నగర్, శివాజీ నగర్ అంటారు. ఆ ఏరియాలో మాకు 27 వార్డు వస్తుంది. అక్కడ దాదాపు 4,500 ఓటర్స్ ఉన్నారు. అందులో ఎస్సీ సోదరులు 1,100 చిల్లర ఉంటారు. అయినా కూడా అక్కడ ఎస్సీ మహిళకు కేటాయించింది రిజర్వేషన్ ఎన్నికలలో. అదే సమయంలో మనం 16th వార్డు గమనిస్తే అక్కడ 2,000 చిల్లర ఉన్నారు. అక్కడ జనరల్ చేశారు. అంటే అక్కడ ఒక కాంగ్రెస్ నేతకు ఒక మేయర్ పదవి దక్కాలనే ఒక ఆలోచనలతో ఆరోపణలు వస్తున్నాయి. నేను కూడా చెప్తున్నాము, అది వాస్తవం. అది ఒక కాంగ్రెస్ అభ్యర్థికి లాభం కుదిర్చలేక ఈ రిజర్వేషన్ కేటాయించినారు. ఒక సందర్భంలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మేము పారదర్శకంగా చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఫస్ట్ డీలిమిటేషన్లో మాకు అన్యాయం చేస్తారు. ఆ వార్డులు మొత్తం డివైడ్ చేశారు. అసహ్యంగా, అంటే ఒక పద్ధతిలో చేయలే. దాంట్లో డీలిమిటేషన్లో మాకు అన్యాయం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఓటర్ లిస్ట్ తీశారు. దాంట్లో కూడా తప్పుల తడక, అంటే విలేజ్ వాళ్ళ ఓటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ వారికి కూడా ఓటర్స్ ఉన్నాయి. మా నాయకులు, పెద్ద నాయకులు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద పెద్ద వేదికలలో పెద్ద పెద్ద డైలాగులు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మా తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. ఈ ఎలక్షన్స్లో కూడా మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో అక్కడ రిజర్వేషన్ చేంజ్ చేసి, లేకపోతే ఏదన్నా చేసి డీలిమిటేషన్లుగా ఇట్లా చేసి కుట్రలు చేస్తుంది. మేము ఒకటే, ఇప్పుడు మల్కాపూర్ సోదరులు, దళిత సోదరులు కూడా హైకోర్టుకు పోయారు. మాకు అన్యాయం జరిగింది, అక్కడ ఎస్సీ కావాలి మాకు రిజర్వేషన్ అని వాళ్ళు హైకోర్టు పోయారు. మేము కూడా ముందు చర్యలు తీసుకుంటాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి, మీరు ఎలక్షన్ పారదర్శకంగా చేయండి. ఎందుకంటే మీ బాధ్యత. మేము పొలిటికల్గా దబావులో ఉండక ఒక న్యాయం చేయాలి. మాకు ఇప్పుడు జనరల్ లేదా బీసీ కావాలి యాక్చువల్గా, కానీ అక్కడ ఎస్సీ మహిళగా కేటాయించారు. దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మా కరీంనగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నాం, మీరు గమనించండి. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, గెలవడానికి చేస్తున్న కుట్రలను గమనించి ఓట్లు వేయండి. కాంగ్రెస్ ఓడించాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, మీకు ప్రధానంగా మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, మీ పరిస్థితి ఏంటి? నమస్తే సార్, నా పేరు నేదునూరు మహేష్ అండి. నేను బీజేపీ కార్యకర్తనండి. యాక్చువల్గా ఈసారి కంటెస్టెంట్గా ఉండేవాడిని బీజేపీ 27వ డివిజన్ నుండి. అంబేద్కర్ నగర్, శివాజీనగర్, ఖార్కనగడ్డ అండ్ ఈ లొకాలిటీ నుంచి. అయితే ఎక్కడెక్కడైతే మాకు పట్టుందో అక్కడక్కడ మమ్మల్ని పక్కకు జరిపే ప్రయత్నం జరిగిందని మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. యాక్చువల్గా మా దాంట్లో మొత్తం ఉండేది 4,400 అయితే దాంట్లో ఉండేది 1,100 చిల్లర మాత్రమే. మెజారిటీ ఆఫ్ ద లొకాలిటీస్లో మాకంటే ఎక్కువ, అంటే ఎస్సీ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న చోట కూడా దాన్ని కంప్లీట్లీ జనరల్ చేసేసి ఇప్పుడు అతి తక్కువ ఉన్న మా లొకాలిటీని ఎస్సీ మహిళగా కేటాయించడం అనేది మాకు చాలా బాధాకరం అండి. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఒక వైబ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వైబ్ని చూసి చేశారా ఎట్లా అనేది మాకు తెలియదు. కానీ కొంచెం మళ్ళీ దాన్ని రీకన్సిడర్ చేసి మా కోసము ఇప్పుడు మేము ఇచ్చిన వినతి పత్రాన్ని ఒకసారి మళ్ళీ రీపరిశీలించి మా కోసం ఒకసారి ఏమైనా సవరణలు ఉంటే చేస్తారని మేడం గారిని కలిసి అభ్యర్థనను తెలియజేసుకున్నాం. మేము న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం కూడా. మొత్తం మీద మనం చూస్తున్నాము, ఇది వీరు ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేశారు. వారి యొక్క విజ్ఞప్తులు కూడా ఏం జరిగింది, గౌరవనీయులైన కలెక్టర్ గారికి అంటూ
విజ్ఞప్తి రాయడం జరిగింది. ఎందుకంటే చాలా శివాజీనగర్లో మెజార్టీగా ముస్లింలు మరియు బీసీలు ఎస్సీ వారికన్నా ఎక్కువగా ఉన్నారు. అయితే మా వార్డును మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ మహిళ చేశారు. అదే సమయంలో మల్కాపూర్లో 16వ వార్డులో ఎస్సీ కులం వారు దాదాపు 1600 పైన ఉన్నారు. కానీ అక్కడ అన్యాయం చేసి జనరల్కి కేటాయించారు. అంటే రిజర్వేషన్ల ప్రక్రియనే కరెక్ట్గా లేదు. ఓటర్లు సైతం ఒక డివిజన్ నుంచి ఉన్నవాళ్ళు వేరే డివిజన్లలో ఉన్నారు. రిజర్వేషన్లు సైతం వారి యొక్క ఓటర్ల సంఖ్య కంటే తక్కువ ఉన్నప్పటికీ వారికి అనుకూలమైనటువంటి స్థానాల కొరకు అధికార పార్టీ నేతల అండదండలతో చేశారని ప్రధాన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి సైతం వీళ్ళు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురి సంతకాలతోని తీసుకొని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చూద్దాం ఏ మేరకు ఇది మార్పు చెందుతుంది, ఎంతవరకు వీరు న్యాయం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.